సార్ నాకు ఒక డౌట్. మామూలుగా థియేటర్కి వచ్చేటప్పుడు మనము ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇవన్నీ వేసుకొని ఇంత స్టెరిలైజ్డ్గా వెళ్తాం కదా, మరి డాక్టర్స్కి ఏదైనా ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు అలా వచ్చింది అనుకోండి, అంటే ఆపరేషన్స్ అవాయిడ్ చేస్తారా? ఏం చేస్తారు అప్పుడు మీరు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు హాస్పిటల్ ఓటీ థియేటర్ అంటే ఆపరేషన్ థియేటర్లో చాలా మంది ఉంటారు. డాక్టర్లే కాకుండా మనకు అసిస్ట్ చేసే స్టాఫ్ నర్స్ ఉంటారు, ఓటీలో టెక్నీషియన్స్ ఉంటారు, ఆయమ్మలు ఉంటారు, క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఒక్క కేసు కావాలి అంటే 4 డాక్టర్లు, ఒక 2-3 సిస్టర్లు, 2 ఆయమ్మలు, 3 ఓటీ టెక్నీషియన్, అంటే మోర్ దెన్ ఒక 15 మంది ఉంటారు లోపల. సో మేము హ్యూమన్ బీయింగ్స్, మాకు దగ్గు జలుబు చేస్తుంది. అది చేసినప్పుడు ఏంటంటే మేము 90% ట్రై టు ప్రివెంట్, అంటే మనకి రాకూడదు అని మనం ట్రై చేస్తాం. బట్ అయినా మనకి వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలా సివియర్గా ఉందంటే వీ పోస్ట్పోన్ ద కేస్. డాక్టర్కి ఉన్నా కూడా ఫోకస్ అవసరం, మనకి అక్కడ టైర్డ్నెస్ ఉండకూడదు. సో ఇంకొకరికి అంటే ఓటీలో ఉండే సిబ్బందికి స్ప్రెడ్ చేయకూడదు. అందుకే మేము చాలా ఎక్కువ ఉంది అంటే డెఫినెట్లీ హెల్త్ బాగాలేదని పోస్ట్పోన్ చేస్తాం. సో అందుకే ఈ హెల్త్ బాగలేదు అని పోస్ట్పోన్ చేయడం అది ఫ్రీక్వెంట్గా కాకూడదంటే మీ హెల్తీగా ఉండాలి. సో అందుకే వీ ట్రై టు ప్రివెంట్, టేక్ ప్రికాషన్స్. ఎంత అయినంత మాత్రాన మనకి రాకూడదు అనేది మనం ట్రై చేస్తాం. అంటే ఒకవేళ వస్తే కనుక ట్రీట్మెంట్ ఇమ్మీడియట్ గా ఎలాగో మనం మాస్క్ వేసుకొని చేస్తాం కాబట్టి సేఫే, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అయినా కూడా తోటి వర్కర్స్ అంటే సిస్టర్ అది మన కాఫ్ ఆమెకి రావచ్చు, మనకు డాక్టర్స్కి రావచ్చు. సో వీళ్ళకి రాకుండా మనం కాపాడుకోవాలి అంటే డెఫినెట్లీ మనం అయితే ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవాలి, లేదా కేసు అనేది పోస్ట్పోన్ చేయాలి. చాలా సార్లు అవుతుంది. ఓకే సార్.